హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఎర్ర గోధుమ రవ్వతో ఉప్మా చేయబోతున్నాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అయితే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుందండి. ఈ రవ్వ వచ్చేసి నేను మోర్లో తీసుకొచ్చాను, 1/2 kg ప్యాకెట్ తీసుకొచ్చానండి. అయితే మనం రెగ్యులర్గా చేసుకునే సూజీ రవ్వ ఉప్మా కంటే కూడా చాలా హెల్దీ అనమాట. వైట్గా ఉన్న ఉప్మా రవ్వను అవాయిడ్ చేసి రీప్లేస్మెంట్లో ఈ రవ్వని యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం ఎంత క్వాంటిటీ ఉప్మా చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్లుగా కడాయి పెట్టుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మనం చేసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయను ఎప్పుడైనా సరే ఉప్మాకి ఇలా కట్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి మీ స్పైసెస్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ పచ్చి కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఎప్పుడైనా సరే ఇలా కట్ చేసి వేస్తే మనకు అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా యాడ్ అవుతాయండి. కట్ చేసి వేయండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే 5 to 6 వరకు కాజు వేస్తున్నాను. కాజు ఇలా కట్ చేసి వేస్తే మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ కాజు కూడా క్రిస్పీగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంట కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. మంచిగా మగ్గాలి కాబట్టి ఆనియన్స్ అన్నీ కూడా మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే నేను ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు ఉప్మా చేయబోతున్నాను. ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుంటే నేను 2.5 గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ రవ్వకి మనకు కొంచెం ఎక్స్ట్రా వాటర్ అనేది వేసుకోవాలి, మంచిగా ఉడుకుతుంది. సో ఇప్పుడు వాటర్ అనేది మెజర్మెంట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా బ్రౌన్ కలర్లోకి మారిపోయినాయండి, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఆ గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ వేసాను. అలాగే ఇంకొక గ్లాస్ కూడా మెజర్మెంట్ ప్రకారం వేసుకోవాలి. ఇంకొక గ్లాస్ కూడా వేస్తున్నాను. అలాగే ఇంకో సగం గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను. 1 గ్లాస్ రవ్వకి వాటర్ అనేది కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇప్పుడు మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా వాటర్లో వేస్తే ఉప్పు అనేది మనకు కరెక్ట్గా ఉప్మాకి మంచిగా పడుతుంది. సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేసిన ఈ ఎసరు మంచిగా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. ఈలోపు రవ్వ వచ్చేసి మనం గ్లాస్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చాలా వరకు వైట్ రవ్వతో చేసే ఉప్మాలు అవాయిడ్ చేయండి. హెల్త్కి అంత మంచిది కాదండి. మనం ఆ ఉప్మా తిన్నప్పటి నుంచి కూడా లేజీగా ఉంటుంది హెల్త్. ఇంకా చాలా మిల్లెట్స్ రవ్వ దొరుకుతుంది. ఇవన్నీ కూడా చాలా హెల్దీ అన్నమాట. మనము డే అంతా యాక్టివ్గా ఉండడానికి కూడా బాగా హెల్ప్ అవుతాయి. ఎప్పుడన్నా ఒక్కసారి సూజీతో ఉప్మా అనేది చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా ఈ వైట్ రవ్వతో చేస్తే హెల్త్కి కూడా అంత మంచిది కాదండి. ఇలా నేను 1 గ్లాస్ తీసుకున్నాను. ఎసురు మంచిగా మరుగుతుంది కదండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఉప్మా రవ్వ ఇందులో వేసేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ వాటర్ అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత మంట సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే ఉప్మా మంచిగా ఘాట్ వస్తుంది అన్నమాట. ఉప్మా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మంట సిమ్లో పెట్టేసి ఒక 5 minutes అలాగే వదిలేస్తే మంచిగా అంతా కూడా
ఉడికిపోతుందండి ఉప్మా 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఈలోపు పల్లీ చట్నీకి ఇలా ప్రిపరేషన్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా లైట్గా చింతపండు వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి చట్నీ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసేసుకొని కొంచెం ఉప్పు, కొద్దిగా చింతపండు వేసేసి మెత్తగా మిక్సీ అనేది పట్టేసుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు ఉప్మా కూడా ఉడికిపోతుందండి. చూస్తున్నారు కదా, చట్నీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లిక్విడ్గా ఉంటే మనకు కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ రెడీ. ఉప్మా ఎంతవరకు ఉడికిందో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అన్నీ కూడా మంచిగా ఇమిరిపోయింది. ఇంకా కొద్దిగా ఉందన్నమాట. ఇంకో 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఉప్మా కూడా రెడీ అయిపోతుంది. చాలా చాలా సింపుల్ అండి, చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇంకా 5 మినిట్స్ వరకు అలా సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకున్నాం. మంచిగా పొడి పొడిగా వస్తుంది. చూస్తున్నారు కదా. మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు చెక్ చేసుకుంటే ఉప్మా రెడీ. చాలా సింపుల్ అండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. మనం కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాలి ఈ రవ్వకి, లేదంటే అస్సలు ఉడకదన్నమాట. చూస్తున్నారు కదా, పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడిగా చట్నీతో తింటుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. చాలా బాగా ఉడికిందనమాట, పొడి పొడిగా వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఈ రవ్వతో చేయండి, చాలా హెల్దీ కూడా. చాలా వరకు సూజీ రవ్వని అవాయిడ్ చేయండి, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మనం ఒక చిన్న కప్పు తోటి ఉప్మా పెట్టేసుకొని పల్లీ చట్నీ కొద్దిగా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెడీ. చాలా సింపుల్ కదండి. చూస్తుండగానే ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇలా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. చాలా హెల్దీ. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ఒక్కసారి మన ఛానల్ని చెక్అవుట్ చేసేసి వీడియోస్ అన్నీ కూడా ఒక్కసారి చెక్ చేసి మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్లో షేర్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీ ఉప్మా మీకోసం ప్రిపేర్ చేశాను. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.